హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో సిస్టర్ మిడ్ నైట్ మూవీ యొక్క రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఇది ఒక హిందీ మూవీ ఫ్రెండ్స్. అయితే ఇది చాలా రోజుల ముందు రిలీజ్ అయింది. అయితే ఇప్పుడైతే కనుక అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. అయితే నేనైతే చాలా రోజుల ముందే చూశాను ఈ మూవీ. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా చిన్న చిన్న మొక్కలు అయితే చూస్తుంటారు. చాలా విట్టి టేల్ అని చెప్పేసి బాగా పాపులర్ కూడా అయింది అప్పట్లో. అయితే కొన్ని చోట్ల ఇది బ్యాన్ చేస్తామని కూడా వార్తలు అయితే వచ్చాయి. అయితే ఇప్పుడైతే కనుక ఈ మూవీ గంట 40 నిమిషాల నుడితో అయితే కనుక అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే కనుక స్ట్రీమ్ అవుతుంది. సినిమా అయితే కనుక చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది ఫ్రెండ్స్, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అయితే మూవీ స్టోరీ విషయానికి వస్తే కనుక ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని ఒక స్లమ్లోకి వచ్చిన తర్వాత టర్న్స్ ఏ విధంగా మారాయి, తర్వాత ఏం జరిగాయి, కొన్ని ఇంకా సెక్స్, ఇంకా విట్నెస్, ఇంకా విట్టి గురించి ఎక్కువ ఉంటుంది అనమాట. కొంచెం సెటరికల్గా ఉంటుంది, కొంచెం డార్క్ కామెడీ ఉంటుంది అనమాట. కొన్ని 18+ సీన్స్ కొంచెం విపరీతంగా అనిపిస్తాయి. అయితే పక్కా 18+ మూవీ, అందరు చూసేది కాదు. అయితే కొంచెం డార్క్ కామెడీ వల్ల మనకి సెటరికల్గా అనిపిస్తుంది అనమాట. సమాజంలో కొన్ని విషయాల్ని పరీక్షించి ప్రశ్నించే విధంగా అనిపిస్తుంది. అయితే మీరు కనుక మీ రాధిక గారి పర్ఫార్మెన్స్ చూసారంటే కనుక చాలా చాలా ఘోరమైన సీన్లు కూడా చేస్తుంటారు అనమాట. నిజంగా మైండ్ పోతుంది కొన్ని సీన్లకి అయితే కనుక. డెఫినెట్లీ వద్దనే మీరు ఈ సినిమా చూస్తారు, నాకు ఆ విషయం తెలుసు. బట్ ఏంటంటే కనుక కొన్ని సీన్లు కొంచెం కొంచెం ఓవర్ ద టాప్ అనిపిస్తాయి అనమాట. కానీ ఒకసారి చూడవచ్చు, డిఫరెంట్గా ఎంగేజింగ్గానే ఉంది. డెఫినెట్లీ కొన్ని పర్ఫార్మెన్సెస్ కోసం, కొంచెం కోర్ ప్లాట్ కోసం అయితే కనుక డెఫినెట్లీ వర్త్ వాచబుల్ అని చెప్పొచ్చు. అయితే డెఫినెట్లీ మూవీ ఖచ్చితంగా చూడవచ్చు. మూవీ అయితే కనుక అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు. అయితే 18+ పక్క ఫ్యామిలీతో చూసే సినిమా అయితే కాదు, మీరు ప్రత్యేకంగా ఒంటరిగా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.